హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీవరాపల్లి. గతంలో మనం చూసుకున్నట్లయితే దాచేపల్లి మండలంలో ఉన్నటువంటి ఒక వార్డులో పెన్షన్స్ పంపిణీ చేయవలసినటువంటి డబ్బు 8,40,000 తీసుకొని ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది. ఆ వ్యక్తి ఆ డబ్బును తీసుకొని పరారయ్యాడు అంటూ వార్తలు కూడా అన్ని సోషల్ మీడియాలో అన్ని ఛానల్స్ రావడం జరిగింది. అయితే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ డబ్బు తీసుకొని పారిపోయారో ఆ వ్యక్తి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. నేను చాలా డబ్బులు బెట్టింగ్ యాప్లో పెట్టి లాస్ అయిపోయి మోసపోయాను. ప్రజల సొమ్ముని బెట్టింగ్ యాప్లో పెట్టాను. తద్వారా నాకు చాలా లాస్ వచ్చింది. నేను గదిలేని పరిస్థితుల్లో ఇటువంటి తప్పు చేయవలసి వచ్చింది. కాబట్టి నన్ను క్షమించండి. 1 నెల నాకు టైం ఇచ్చినట్లయితే నేను వచ్చేసి ఆ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఏదో విధంగా మా అమ్మ నాన్న ఒప్పిస్తాను అంటూ ఆ వ్యక్తి ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్. నేను తప్పు చేశాను సార్. నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. నాకు 1 నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. నాకు 1 నెల అవకాశం ఇప్పించండి సార్. నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కమిషనర్ గారు సార్, కలెక్టర్ సార్, ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు. సార్ నేను 1 నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్. రెండోసారి జరగదు సార్ ఈ తప్పు. సార్ నేను ఇప్పుడు చచ్చిపోదామని సూసైడ్ చేసుకుందామని నా భార్య పిల్లలను డిసైడ్ అయ్యాను సార్. క్షమించండి సార్ మమ్మల్ని. చూశారు కదా, చిన్న పిల్లలు, మంచి భార్య, అందరుండగా బెట్టింగ్ యాప్లు ఏంట్రా దరిద్రుడా, సిగ్గులేనోడా. 8 లక్షల బెట్టింగ్ యాప్ లో పోగొట్టుకునేది. నువ్వు మనిషి పుట్టకొట్టావా, దున్నపోతు పుట్టకొట్టావా? చిన్నపిల్లల జీవితాన్ని పణంగా పెడతావేంట్రా, పనికి మళ్ళీ ఎదవా అని తిట్టాలని ఉంది. కానీ పాపం వాళ్ళ భార్య మొహం చూస్తే ఎంతో అమాయకంగా ఉంది. సో దీనికి లోకేష్ గారు కూడా స్పందిస్తూ సానుకూలంగా ఒక మెసేజ్ పెడతాం జరిగింది. తప్పులందరూ చేస్తాం, బాధపడకు, వచ్చేసాయి, మీ ఫ్యామిలీని మేము చూసుకుంటామంటే. వి ఆల్ మేక్ మిస్టేక్స్ యాజ్ ఎ హ్యూమన్, బట్ ఇట్స్ క్రూషియల్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ప్లీజ్ ప్రయారిటైజ్ యువర్ ఫ్యామిలీస్ యాజ్ well-being and avoid betting apps that destroy lives. We care about your safety and well-beings. Please return to home safe అంటూ ఆయన లోకేష్ గారు పాపం ఆయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడటం జరిగింది. ఏదేమైనప్పటికీ బెట్టింగ్ యాప్లు ఆడటం చేయటం తప్పు. ఇలా దొంగతనం చేయటం అంతకన్నా పెద్ద తప్పు. లోకేష్ గారు పాజిటివ్గా స్పందిస్తూ రిప్లై అయితే ఇచ్చారు. కానీ చట్టం తన పని తను చేసుకుపోతుంది కదా, ఎవరిని వదిలిపెట్టదు. ఇలా బెట్టింగ్లు ఆడే వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. జైలు వేసి కుమ్మేయాలని మనసారి కోరుకుంటున్నా. ఏదేమైనప్పటికీ లోకేష్ ఇలా పాజిటివ్గా స్పందించడం, వాళ్ళ కుటుంబాన్ని, చిన్నపిల్లల్ని చూస్తే జాలేస్తుంది. వాళ్ళకు కొద్దిగా ధైర్యం ఇచ్చిందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ లోకేష్ గారు. అప్పుడప్పుడు ఇలా మంచి పనులు చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.